నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత కందకట్ల. రోడ్ ట్రిప్ అని ప్లాన్ చేసుకొని చాలా ఎక్సైటెడ్‌గా మొన్న మేము వెళ్ళాం గదా! మేము కరెక్ట్‌గా ఇంటి దగ్గర 7:30కి బయలుదేరామండి. అరౌండ్ 2:30కి భద్రాచలం చేరుకున్నాము. ఆ అప్డేట్ మీకు పెట్టాను. తర్వాత టీ తాగి 7:30కి అట్లా డిన్నర్ ప్రిపేర్ చేసుకున్నాము. డిన్నర్ ప్రిపేర్ చేసుకొని ట్రెక్సీకి అన్నం పెట్టానండి. అన్నం పెట్టాను. పెట్టిన వెంటనే వామిటింగ్ చేసుకుంది. నానా చూడు చూ వామిటింగ్ చేసుకుంది. అక్కడి నుండి కంటిన్యూగా వామిటింగ్స్, బ్లడ్ మోషన్స్ అండి. ఏం జరిగిందో ఇప్పటికి అర్థం కావట్లేదు. వామిటింగ్స్, బ్లడ్ మోషన్స్ ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. ఇక్కడ మా వెటర్నరీ డాక్టర్ బీజీ పెట్ క్లినిక్కి కాల్ చేశాము. కాల్ చేస్తే ఆయన ఒక పౌడర్ అంటే ఎమర్జెన్సీగా ఆ పౌడరు వాటర్లో కలిపి పట్టించమన్నాడు. అక్కడ ఎక్కడ దొరకలేదండి భద్రాచలంలో. మేమనుకున్నాము ఆ నైటు పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనం చేసుకొని మారేడుమిల్లి బయలుదేరాలనేది మా ప్లాను. సో 7:30 నుండి కంటిన్యూగా వామిటింగ్స్, బ్లడ్ మోషన్స్ అండి. మాకు ఇంకా టెన్షన్ స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్ 7:45కి రిటర్న్ అయ్యామండి. పాపం ఆ డ్రైవర్ మాకు ఎంత కోఆపరేట్ చేశాడో. ఏమీ తినలేదు ఎవ్వరం. మధ్యాహ్నం చేసిన లంచే ఇంకా ఆ నైట్ 7:45కి బయలుదేరి ఇంకా రిటర్న్ వచ్చేసాం ఇంటికి. ఇంకెక్కడ టైం చూసుకోవడం అంటే మధ్యలో ఆపాము. మధ్యలో బ్లడ్ మోషను, మళ్ళీ వామిటింగ్స్, మధ్యలో అబ్బాయి డ్రైవర్ ఆకలేస్తుందంటే ఆపామన్నమాట. సూర్యాపేట దగ్గర ఎక్కడో అరౌండ్ 12-12:30కి మళ్ళీ దింపిన తర్వాత మళ్ళీ బ్లడ్ మోషన్. ఇంకా మాకు ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తామా అని కరెక్ట్గా 2:45, 3 కల్లా ఇంటికి రీచ్ అయ్యామండి. అది మొన్న మార్నింగ్. వచ్చిన తర్వాత ఏ డాక్టర్కి ఫోన్ చేసినా ఎవ్వరు అవైలబుల్ లేరండి. ఫెస్టివల్ కదా, మేము రెగ్యులర్ వెళ్ళే బీజీ పెట్ క్లినిక్ కాల్ చేస్తేనేమో ఆ పౌడర్ రాసిచ్చాడు. ఆ టైంకి ఏ మెడికల్ షాప్స్ లేవు. డాక్టర్ డాగ్ అవి ఇవి అన్నీ కాల్ చేసాము ఏదైనా అంబులెన్స్ వస్తుందని. ఎవ్వరూ రాలేదండి. ఎర్లీ మార్నింగ్ బీజీ పెట్ క్లినిక్ తీసుకెళ్ళాము. ఆ డాక్టర్ గారు నిజంగా దేవుళ్ళలాగా ఆ టైంకి ఆ ట్రీట్మెంట్, ఇంజెక్షన్స్ చేసి పౌడర్స్ అవి రాసిచ్చి అన్నీ చక్కగా చూశారు. ఇంకా రాత్రంతా నిద్ర లేదు. మేము అసలు నెక్స్ట్ డే మనుషుల్లాగా లేవండి. ఆ రోజు చూడండి. 14th మేము వెళ్ళాము. 15th మార్నింగ్ ఈ మెడిసిన్స్ అన్నీ తీసుకొని అన్నీ దానికి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి, ఎవ్రీ 1 అవర్కి 5 ml ఆ మెడిసిన్ వాటర్ అండి. 5 ml అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి. మోషన్స్కి, వామిటింగ్స్కి మొన్నంతా అదే. నిన్న కొంచెం బెటర్గా ఉన్నాడు. నిన్న కొద్దిగా పెరుగన్నం పెట్టాము. పెరుగన్నంలో కూడా మెడికల్ పౌడర్ కలిపి పెట్టమన్నారనమాట. మొత్తానికి కొంచెం సెట్ అయింది, బెటరు. వామిటింగ్స్ అయితే పూర్తిగా తగ్గిపోయాయి. మోషన్ అయితే బ్లడ్ రావట్లేదు కానీ కొంచెం అంటే ఆ మెడికల్ అదంతా కలిపి వస్తుంది. ఇంకా కొద్దిగా సెట్ అవ్వాలేమో అనిపిస్తుంది నాకు. చాలా నీరసంగా అండి. ఒక 10-15 బ్లడ్ మోషన్స్ అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి. ఇంటి చుట్టూ మేము కడుక్కొని అసలు మాకు ఈ ఫెస్టివల్ అయితే ఘోరం అనమాట. రిమెంబరబుల్, ఇంకా అసలు మర్చిపోలేము. ఎవ్వరికి నిద్ర లేవు, తిండి లేదు, ఏమీ లేదు. అసలు అట్లా ఉన్నామండి. ఈరోజు కొంచెం సెట్ అయినాక ఇవాళ దేవుడికి కొబ్బరికాయ కొట్టుకొని మొక్కుకున్నాం అనమాట. దానికి సెట్ అవుతే కొబ్బరికాయ కొట్టాలని దేవుడికి కొబ్బరికాయ కొట్టి, తర్వాత ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి, అసలు భయం అంటే మామూలు భయం వేసుకొని ఆంజనేయ స్వామి పాదాల దగ్గర నిమ్మకాయలు పెట్టి, దిష్టి ఏమన్నా ఉంటే దానికి తగలకుండా ఉంటుందని ఆంజనేయ స్వామి దగ్గర పాదాల దగ్గర నిమ్మకాయలు పెట్టుకొని పూజ చేయించుకొని వచ్చామన్నమాట. అంత టెన్షన్ పడ్డామండి. ఇప్పటికీ కొద్దిగా సెట్ అయ్యాడు. అట్లీస్ట్ అట్లా చూస్తున్నాడు. ఇప్పటికి కొద్దిగా టచో అన్నా అమ్మలు నాన్నకన్నా ఉన్నానా అమ్మ చూడు బాబా జేజ దొత్తు పెట్టుకున్నారు. కొంచెం రెస్పాండ్ అవుతుంది. అసలు ఇంకా నిన్నటి వరకు అయితే ఫుల్ నీరసం అనమాట. అసలు అసలు నిజంగా ప్రాణాలతో బయటపడుతుంది అనుకోలేండి. ఎప్పుడెప్పుడు హైదరాబాద్ వచ్చేద్దామా అన్నట్టుందనమాట. ఇలా
మేము ప్లాన్ చేసుకుంది ఒకటి, జరిగింది ఒకటి. కానీ ట్రెక్స్ అయితే సేఫ్ అండి. ట్రిప్పులు ఎప్పుడైనా వేసుకోవచ్చు. నోరు లేనివి కదా, అంటే వెళ్ళేటప్పుడే మరి దానికి బాగాలేదో లేకపోతే ఆ జర్నీ పడలేదో అర్థం కాలేదు. మొత్తానికి వచ్చేసామండి. సో ఇలా జరిగింది ఈ పండగ, ఈ ట్రిప్పు, ఇవన్నీ ఇట్లా జరిగాయి అన్నమాట.